యేసయ్య నామంలో మీకు అందరికీ హృదయపూర్వకంగా వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రియబిడ్డలారా, మరి ఉదయకాల సమయం నుంచి ఈ సమయం వరకు దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచి కాచి కాపాడిన గొప్ప దేవుడికి వేలాది వందనం తెలియజేసుకుందాము. స్తుతులు స్తోత్రం తెలియజేసుకుందాము. మరి దేవుడు ఈ రాత్రి వేళ సమయంలో మనకి ఇచ్చిన వాగ్దానం మరి ప్రేయర్ చేసుకొని వాగ్దానం ఏదైతే ఇచ్చాడో అది దాని ప్రకారం మన పట్ల నెరవేరేలాగా మనం ఏదైతే ఆయన మాట్లాడాలనుకుంటున్నాడో, ఏదైతే మన అందరికి తెలియపరచాలనుకుంటున్నాడో దేవుడు మరి ప్రార్థన చేసుకొని మొదలు పెట్టుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, దయగల రాజా, ప్రేమ గల మా తండ్రి, మీ బంగారు పాదములకనైనా లెక్కింపులైన స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. స్తోత్రం నాయన దేవా, రాత్రి వేళ సమయించినైనా ఈ సమయం వరకు కూడా నైనా మమ్మల్ని అందరిని కాచి కాపాడే గొప్ప తండ్రి నీవయ్యా. ఉదయకాల సమయించినైనా ఎంతమంది బిడ్డలు బయటికి వెళ్ళున్నారా ప్రభా, వాళ్ళందరినీ బట్టి నైనా గృహాలకి నైనా చేర్చిన విధానం బట్టి మీకు స్తోత్రం నాయన. ప్రతి ఒక్క పనిలోనైనా నా తండ్రి మాకు కావాల్సిన అవసరతలు అన్నింటిలో కూడా ప్రభా ఉదయకాల సమయం నుంచి ఈ సమయం వరకు మా అవసరతలు అన్నింటిలో తోడుండి సహాయం చేసిన విధానం బట్టి స్తోత్రం నాయన. మన నా తండ్రి ప్రభా, బయటికి వెళ్ళిన బిడ్డలు ఇంకా ఎంతమంది బిడ్డలనైనా గృహాలకు రాకుండా ఉన్నారనైనా వాళ్ళందరినీ కూడా నైనా నీ కృప తోడుగా ఉంచి నేను క్షేమకరంగా గృహాలకు చేరడానికి సహాయం దయచేయండి అయ్యా. ప్రభా, తెలియని బిడ్డలు ఎవరైనా ఉంటేనైనా వాళ్ళ పొరపాటునైనా తెలియక తప్పులు చేస్తూ ఉంటేనైనా క్షమించమని వేడుకుంటున్నామయ్యా. మన నా తండ్రి ప్రభా, ఏ వాక్యం ధరనైనా ఏ బిడ్డ ఏ బాధల్లో ఉన్నారో నాకైతే తెలియదునైనా నీ జ్ఞానాన్ని నాకు దయచేయండి. నా తండ్రి ప్రభ, నా నోటిని నీ ఊరుగా వాడబడండి అయ్యా. నా హృదయ ఆలోచనలు నీవుగానైనా నా తండ్రి ప్రభ, నా తలంపులు స్థిరమైన నీ తలంపులుగా దయచేసి నాయన ఏ బిడ్డతో ఎలా మాట్లాడాలనైనా, ఏ బిడ్డ ఏ తృప్తికరమైన ఆహారం కోసం ఎదురు చూస్తున్నారో నాకైతే తెలియదు అయ్యా. కానీ వాళ్ళందరికీనైనా సమాధానం దయచేయండి. మాకు అందరితోటి మాట్లాడి నీ నామను మహిపరచుకోమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ప్రతి ఒక్క కుటుంబం కూడా నైనా నీ నామను మహిపరిచే వరకు దీవించండి, ఆశీర్వదించండి. తెలిసి తెలియక ఏమన్నానైనా ఒక్క తెలియపోతుంటే అపవాది శోధనలో ఉన్నారేమోనైనా వాళ్ళందరూ సరిచేయండి. నా తండ్రి కొండ లాంటి హృదయాలను కూడా నైనా నా తండ్రి వెన్నలాగానైనా వాళ్ళ మనసులో మార్చే గొప్ప తండ్రి నీవయ్యా. నీకు మాత్రమే సాధ్యం నైనా, మాకు కాదయ్యా. మనుషులు మేమేమీ చేయలేం ప్రభా. నా తండ్రి నీ నామను మహిపరచుకోండి, నీ నామను గనపరచుకోండి అయ్యా. ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లించుకుంటున్నాయినా. నా బోరని స్థిరమైన నీ బోరగా వాడమని, నా పెదవులు స్థిరమైన నీ బోరగా వాడమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నీ జ్ఞానాన్ని దయచేయండి. నా తండ్రి మేమేటి వారమయ్యా, దేనికి పనికిరాని వారమయ్యా. అయినప్పటికీనైనా మమ్మల్ని తలగానే నియమిస్తాను, తోగ్గా నియమించను అంటున్నావు. అయ్యాటి కృపను మాకు దయచేసిన విధానం బట్టి స్తోత్రంనైనా ప్రభా. మరి మాట్లాడండి అయ్యా. నా పెదవులను స్థిరమైన నీ బురగా వాడమని మళ్ళీ నీ పాదాలు పట్టుకున్నైనా కానీ నెడుతా నీ పాదాలకి కడుగుతున్నాను ప్రభా. ఏ బిడ్డలు ఏ సమస్యలో ఉన్నప్పటికీనైనా, ఏ దోషంలో ఉన్నప్పటికీనైనా ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి. ఏ సమస్య అయినప్పటికీ నేను ఆ సమస్యలకు సమాధానం శీఘ్రమే వచ్చే భాగ్యాన్ని దయచి, ఎంతమంది ఉన్నప్పటికీ నేను వాళ్ళందరికీ నేను సమాధానం ఇచ్చే గొప్ప తండ్రి నీవే. కాబట్టి నేను మనుషులమైతే మేమేమీ చేయలేం ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకినైనా సాక్ష్యాలుగానైనా, ఒక్క బిడ్డ ద్వారా వేల కుటుంబాలు, లెక్కింపలేని కుటుంబాలుగానైనా ఈ సన్నిధిలో సాక్ష్యాలుగా రావాలి ప్రభా. అటు సాక్ష్యాలుగా నిలబెట్టుకోపోతున్నందుకే స్తోత్రం నైనా. దీవించండి, ఆశీర్వదించండి అయినా. వాక్యం ద్వారా నైనా ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి అయ్యా. ఏ బిడ్డ అయినప్పటికీనైనా సంతోషకరంగా ఉండాలి. ఎన్నో సంవత్సరాల నుంచి కాని పని అయినా ఈ స్వరం ద్వారా ఎంతమంది బిడ్డలకు వినిపిస్తున్నావో నా తండ్రి, వాళ్ళందరూ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అయినా. సహాయం దయచేమని ప్రార్థిస్తున్నాను యేసునామములో ఆమేన్. ప్రియ బిడ్డలారా, మరి రాత్రి వేళ సమయంలో దేవుడు జకర్యా 8వ అధ్యాయం 15వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఈ కాలమున యెరూషలేమును యూదా వారికి మేలు చేయును ఉద్దేశించుచున్నాను గనక భయపడకూడదు అని చెప్తున్నాడు. మరి ప్రియ బిడ్డలారా, ఎంత మంచి వాగ్దానం ఇస్తున్నాడో. ఇప్పటి వరకు మనము ఎన్ని రకాల బాధల్లో ఉన్నామో, ఎన్ని రకాల శ్రోధల్లో ఉన్నామో, ఒకవేళ దేవుడి కోపానికే మనం గురయ్యి నష్టపాల్లో ఉన్నామేమో మనకు తెలియదు. కానీ మరి దేవుడు ఈ రాత్రి వేళ సమయంలో మాట్లాడుతున్నారు. ఏమనంటే, బిడ్డలారా మీరు ఇంకా భయపడమాకండి, మీ పైన ఉన్న ప్రతి ఒక్క దోషముని నేను తీసివేశాను, మిమ్మల్ని ఇంకా దీవించబడుచున్నానని చెప్పనని ఆయన మాట్లాడుతున్నాడు. భయపడకుండండి, నేను మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికే, మేలు చేయడానికి మాత్రమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాను అని చెప్పనని చెప్తున్నాడు. ఏ బిడ్డలు ఏ సమస్యలు ఉన్నప్పటికీ, ఎన్ని బాధలు ఉన్నప్పటికీ
ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారో, దేనికోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో వాటన్నిటిలో దేవుడు ఈ రాత్రి వేళ సమయంలో మీరు భయపడకుడి, మీకు మేలు చేయను ఉద్దేశించి ఉన్నానని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు. సైతాన్ సోదరులే కావచ్చు, ఇంకేదన్నా దోషములే కావచ్చు, ఏదన్నా భయంలో ఉండొచ్చు, ప్రతి ఒక్క బంధకాలే ఉండొచ్చు. ఏ బంధకాలైనా మీకు నేను మేలును మాత్రమే ఉద్దేశించి ఉన్నాను, మీకు కీడు చెయ్యను ఇంకా అని చెప్పని చెప్తున్నాడు. మీరు మనసు మార్చుకోండి. ఈ సమయాన నా సన్నిధిలో మీ తప్పులు ఏమన్నా ఉంటే ఒప్పేసుకోండి. ఇక నేను మీకు ఏ కీడు మీ మీదకి రాదు, ఏ తెగులు మీ మీదకి రాదని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైవేట్లారా, తెలియక ఇప్పటి వరకు ఏమైనా పొరపాట్లు చేస్తున్నారేమో, ఆ పొరపాట్లు సరి చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. ఏదైనప్పటికీ దేవుడు ఈరోజు మీ అందరితోటి మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా ఉండాలి అని చెప్తున్నాడు దేవుడు. తల్లిదండ్రులు చేసిన దోషముల వల్ల అయ్యవచ్చు, లేకపోతే బిడ్డలు తెలియక ఎక్కడన్నా పాపం చేస్తున్నా ఉండొచ్చు. కానీ వాటన్నిటిలో ఇంకా ఏ కీడు మిమ్మల్ని ముట్టనివ్వను, మేలు నేను ఉద్దేశించి ఉన్నాను, మేలు చేస్తాను, భయపడకుడి అని చెప్తున్నాడు. ఈ రాత్రి మన సమయంలో మీరు ఎంత భయంకరమైన జీవితంలో ఉన్నారో అది దేవుడికి మాత్రమే తెలుసు, కానీ మనుషులకు తెలియదు. ఆ సమస్య ఏదైనప్పటికీ ప్రైవేట్లారా, అట్టి వారు ఎంతమంది ఉన్నారో, ఒకళ్ళ కుటుంబాల్లో అసమాధానాలుగా, భార్యాభర్తలు అసమాధానాలు, గొడవలు, సమస్యలు, కుటుంబాలు చిందరబిందరైపోయి ఉన్నాయేమో. కానీ కొంతమంది ఆడపిల్లలు అత్తారింట్లో సంతోషంగా ఉన్నారని తల్లిదండ్రులు నమ్ముచున్నారే, కానీ అత్తారింట్లో బిడ్డలు పడే వేదన అటు వారు ఎంతోమంది ఉన్నారు. ఎవరు అర్థం కాని పరిస్థితిలో జీవిస్తున్నారని చెప్పని దేవుడి రాత్రి వేళ సమయంలో మాట్లాడుతున్నారు. అటు వారు ఎంతమంది ఉన్నప్పటికీ, మంచాలపైన ఎంతమంది లేవలేని పరిస్థితిలో ఉన్నారో, ఎన్ని రోగాల భయంతో భయపడుతున్నారో, స్కిన్ ఎలర్జీ వల్ల, మరి ఎన్నో రకాలుగా విషపురుగులు కుట్టి ఎంతమంది బాధపడుతున్నారో, ఎన్ని రకాల బాధలైనప్పటికీ మీరు భయపడకుడి, మీకు మేలును ఉద్దేశించున్నాను, మేలును మాత్రమే చేయడానికి ఉద్దేశించున్నాను. మీరు ఇప్పటివరకు ఎన్ని తప్పులు చేసినా ఇక మీ మీదకి నేను ఏ దోషం రానిను చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ దోషం ఉన్నప్పటికీ ఈ రాత్రి వాళ్ళ సమయంలో దేవుడు అవన్నీ తీసివేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ రక దోషమైనా సరే మనకి తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తుంటాం, మాటల ద్వారా, నడవడిక ద్వారా, చూపుల ద్వారా, కుటుంబాల్లో అసమాధానాల ద్వారా, ఎన్నో విధాలుగా ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకునే వారిగా, ఒకళ్ళనొకళ్ళు అనేక రకాలుగా ఒకళ్ళనొకళ్ళు మనుషుల్ని నరుక్కునే విధంగా కూడా జరుగుతున్నాయి. ఆస్తుల కాడ, అంతస్తుల కాడ, ఎన్నో రకాలుగా పొలాలని, ఇళ్ళ కాడని ఎన్నో రకాలుగా తన్నుకొని, తలకలు పోసుకొని, ఎన్నో విధాలుగా భయపడుతూ, బాధపడుతూ, శత్రు సమూహం ఎక్కువైపోతుందని చెప్పిన భయపడుతున్న ప్రతి ఒక్క బిడ్డతోటి ఈరోజు మీరు భయపడకుడి, నేను మీ పట్ల మేలును మాత్రమే ఉద్దేశించున్నాను, ఏ చెడు మిమ్మల్ని చేయను, ఏ హానికరం ఇంక మిమ్మల్ని ముట్టదు. నన్ను నమ్ముతున్నారు కాబట్టి నా బిడ్డలందరికీ నేను సహాయం చేయడానికి మాత్రమే మేలును ఉద్దేశించున్నానని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు. నమ్మని వారిని కూడా దేవుడు గణపరుచుకోవాలి. ఆయన నామాన్ని గణపరుచుకోవడం కోసం దేవుడు ప్రతి క్షణం ప్రయాసపడుతున్నాడు. ఎందుకంటే భూమి మీద మనం మనుషులమైతే ఎన్నో తప్పులు చేస్తాం, మనకి ఓర్పు తక్కువ. ఎందుకంటే మనల్ని ఎవరన్నా తిట్టారంటే ఆ క్షణం అప్పటికప్పుడే మనం వాళ్ళని తిట్టేంత వరకు, వాళ్ళ మీద పగ తీర్చుకునేంత వరకు మనకి అలాంటి నెమ్మది కలిగిన మనస్సు మనకు రాదనమాట. కానీ దేవుడు మనం ఎన్ని తప్పులు చేసినప్పటికీ, ఎన్ని పాపాలు చేసినప్పటికీ, ఎవరిని ద్వేషించినప్పటికీ ఈ బిడ్డలు ఎప్పటికైనా మారుతారు, నా సన్నిధికి వస్తారు, వీళ్ళు నన్ను ప్రేమగా పిలుస్తారు, నోటితో పిలవపోయిన వాళ్ళ హృదయాల్లోకి నన్ను పిలుస్తారని చెప్పనని దేవుడు ప్రతి క్షణం ఎదురు చూస్తున్నాడంట. చూసిన సమయము ఆసన్నమైంది. నేను ఇంకా ఎవరి పట్ల ఏ కీడు చేయను, మేలును మాత్రమే చేయడానికి ఉద్దేశించి ఉన్నాను అని చెప్పానని ప్రైవేట్లారా, ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు ఎంత మంచి వాగ్దానం ఇస్తున్నాడనండి. ఎన్ని బాధలు, ఎన్ని శోధనలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఎన్ని బాధలు ఉన్నప్పటికీ పిల్లల పట్ల, పెద్దవాళ్ళ పట్ల అనేక రకాలుగా కుటుంబాల్లో ఎన్ని శోధనలు ఉన్నాయో, మనం ఎంత కష్టం చేసినప్పటికీ ధనం నిలవక
అది చేసినట్టు ఏమైపోతుందో తెలియని పరిస్థితిలో ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది జాబుల విషయాల్లో ఫ్యాక్టరీలు నడిపే వాళ్ళు కానీ మరి ఎన్నో రకాలుగా చేతి పనిలో కానీ ఎన్నో రకాలుగా ఎన్నో సమస్యలు, కుటుంబాలు విడిపోయి భార్యాభర్తల గొడవలు, అత్తమామ గొడవలు, పరాయి స్త్రీ బిడ్డని తీసుకొచ్చి మన కుటుంబంలో ఒక కోడలను చేసినప్పుడు వాళ్ళు ఎంత ప్రేమగా చూసుకోవాలో ఆ ప్రేమలు పొందకపోగా ఇంకా హింస పెడుతూ ఆ బిడ్డల్ని ఆఖరికి మరణం దగ్గరికి తీసుకెళ్తున్నారు ఆ బిడ్డలని చెప్పాలని దేవుడు. అట్టి వారందరినీ ఈరోజు విడుదల కలిగిస్తాను. సైతాన్ శోధనలతో బాధపడుతున్న వారిని విడుదల కలిగిస్తాను. శత్రువులు అనేది మీకు లేకుండా చేస్తాను. మీరు చేసే ప్రతి ఒక్క పనిలో దేవుడు విడుదల కలిగిస్తానని రాత్రివేళ సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు. వాడు ఎట్టి వారైనప్పటికీ అనారోగ్యాన్ని కోల్పోయారా, ఆరోగ్యాన్ని కోల్పోయి అనారోగ్యమైన పరిస్థితిలో ఉన్నారా, మీకు దేవుడు ఈరోజు మంచి ఆరోగ్యాన్ని ఇస్తానని మాట్లాడుతున్నాడు. మీరు ఏదైతే అనుకుంటున్నారో వాటన్నిటిలో మేలు ఉద్దేశించున్నాడంట. మీరు ఏ మంచి పనులు అయితే తలుస్తున్నారో ఆ మంచి పనులన్నిటిలో దేవుడు మేలు చేయను ఉద్దేశించున్నాడంట. ఏ మేలంటే చెప్పలేనంత మేలంటే అన్ని మేలులేనండి. ప్రియబిడ్డలారా, ప్రతి ఒక్క దాంట్లో దేవుడు ఈరోజు ఈ రాత్రి వేళ సమయంలో ఏ బిడ్డ ఏ మేలు కోసం ఎదురు చూస్తుందో, ఏ సంతోషం కోసం ఎదురు చూస్తున్నారో వాటన్నిటిలో దేవుడు మేలు మాత్రమే చేస్తానని మాట్లాడుతున్నాడు. ఎంతమంది బంధకానాలలో ఉన్నారో వాళ్ళందరినీ విడుదల కలిగిస్తానని చెప్పని మాట్లాడుతున్నాడు దేవుడు. ఇది ఏదైనప్పటికీ చేతబడి దోషంలే కానీ, గృహదోషంలే కానీ, గ్రహదోషాలే కానీ, బంధకాలే కానీ, ఏదైనప్పటికీ ఏ చెరల్లో ఉన్నప్పటికీ చెరసాల నుంచి దేవుడు విడుదల కలిగించే దేవుడు అన్నమాట. యెహోవా నామంలో చేసే ప్రతి ఒక్క దాంట్లో చెరసాలు కూడా బద్దలైపోద్దంట. సంఘం ప్రార్థించడం మొదలు పెడితే చెరసాలు కూడా బద్దలైపోద్దంట. మరి మోషే ప్రార్థింపగా ఎంతో పరలోక మన్నాని యెహోషువ ప్రార్థింపగా సూర్యచంద్రులు నాపిన దేవుడు మనను కూడా ఈరోజు మన ప్రార్థనలో ఎంత శక్తి ఉందో, ఎంత బలం ఉందో యేసయ్యాని అడిగి ప్రతి ఒక్క దానికి జవాబు శీఘ్రమే ఇస్తాను, మేలును మాత్రమే ఉద్దేశించున్నానని చెప్పానని రాత్రి వేళ సమయంలో దేవుడు మనందరితోటి మాట్లాడుతున్నాడు. మరి అలాంటి వాగ్దానం మనం ఎప్పటికీ వదులుకోకూడదు. ఇప్పుడు బిడ్డలారా, మరి దేవుడు మాట్లాడుతున్న మాట ఎంతమంది అలాంటి పరిస్థితిలో ఉన్నారో నాకు తెలీదు, భయంకరమైన పరిస్థితిలో ఉన్నారో నాకు తెలీదు, ఆర్థిక పరిస్థితిలో ఉన్నారో నాకైతే తెలీదు. కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ మేలును ఉద్దేశించున్నాను చెప్పని మిమ్మల్నే కాదు నన్ను కూడా, మా పట్ల కూడా మేలును ఉద్దేశించి మాత్రమే దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఈ రాత్రి వేళ సమయంలో మనం దేనికోసమైతే ఎదురు చూస్తున్నామో, సొంత గృహాల కోసమే కానీ, ఆరోగ్య విషయంలో కానీ, చదువుల విషయంలో కానీ, జాబుల విషయాల్లో కానీ, బయటికి వెళ్ళి మనం ఏదన్నా ప్రయత్నాలు చేయాలన్న విషయంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో సఫలం చేస్తానని, మన మార్గాలన్నీ నూతన పరుస్తానని చెప్తున్నాడు దేవుడు. సరళం చేస్తాడంట ప్రతి ఒక్క విషయంలో. ఎంత మనం ఊహించలేం. మనం చేయాలనుకున్న ప్రతి ఒక్క మంచి పనిలో మేలు ఉద్దేశించున్నాడంట మనకు చేయడానికి. జయవీరుడుగా అపజయం ఎరగని దేవుడు కాబట్టి మనల్ని జయాన్ని పొందుకోవడానికి మాత్రమే ముందుకు నడిపిస్తానని చెప్తున్నాడు. ప్రైవేట్లారా, చెడు ఆలోచనలు కాకుండా మంచి ఆలోచనలతోటి మనం దేవుణ్ణి ఏది అడిగినా ప్రతి ఒక్క దాంట్లో మేలు చేస్తానని మాట్లాడుతున్నాడు దేవుడు. అడిగే ప్రతి ఒక్కటి దేవుడికి అనుకూలంగా ఉండాలి, దేవుడికి అనుకూలంగా ఉండాలి. మనము ఏది చేయాలన్నప్పటికీ మంచి పనిలో మాత్రమే దేవుడిని అడగాలి. ప్రియబిడ్డలారా, మేలును ఉద్దేశించున్నాడంట దేవుడు. మరి ఎవరు ఏం అడుగుతారో అది దేవుడి చిత్తం. దేవుడి ప్రకారం అడగండి. ఎవరు అడిగినా కానీ ప్రభువా నీ చిత్తమేనయ్యా మా పట్ల సిద్ధించను గాకయ్యా, ఇచ్చిన వాగ్దానం మా పట్ల నెరవేరును గాకయ్యా, యేసునామములో ఆమేన్ చెప్పండి. ప్రతి ఒక్క దాంట్లో దేవుడు సహాయం చేస్తాడంట. మరి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాము. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఈరోజు ఎన్ని మేలులు అయితే ఎంతమంది పొందుకోవాలనుకుంటున్నారో మరి ఆయన దగ్గర పాదాల దగ్గర అడగండి. ఎంతమంది ఇప్పటి వరకు ఇరిగి నలిగిపోయి ఉన్నారో, ఇరిగి నలిగిన హృదయాలతో ఉన్నారో వాళ్ళందరికీ దేవుడు జవాబిస్తున్నాడు. వాళ్ళు యేసయ్యని పిలవని వారికి కూడా పెదవులతో పిలిస్తే ఎక్కడ చుట్టుపక్కల జనాలకి మనం విలువ తక్కువ అయిపోతామో అని చెప్పానని అనుకునేవారు చాలామంది ఉన్నారు. కానీ అది ఒక మార్గం, మంచి మార్గం తెరవబడుతున్నాడే కానీ దేవుడు మిమ్మల్ని హింసించడానికో నవ్వులపాలు చేయడానికి కాదు. నమ్మిన వారికి నమ్మినంత దేవుడు ఈరోజు మేలు పొందుకోవడానికి దేవుడు ఉద్దేశించున్నాడు. ఎంతమంది అయితే నమ్ముతున్నారో పైకి చెప్పలేకపోయినా హృదయాల్లో కూడా
మాకు ఏ దేవుడు సహాయం చేయటం లేదు, ఎక్కడికి వెళ్ళినా మాకు జవాబు రావటం లేదని హృదయాల్లో నలిగిపోయేవారు చాలామంది ఉన్నారని చెప్పని దేవుడు చెప్తున్నాడు. అటు వారు ఎంతమంది ఉన్నారో, ఏ జాబుల కోసం ఎదురు చూస్తున్నారో, ఏ హృదయంలో ఏ విధంగా ఏ ఆలోచనలు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. కానీ దేవుడు వారందరికీ మేలులు మాత్రమే చేస్తానని దేవుడు మాట ఇచ్చున్నాడు. మరి భయపడుకుడి, నేను మేలులు చేయడానికి ఉద్దేశించి ఉన్నాను అని చెప్తున్నాడు ఈ కాలంలో. మరి అట్టి మేళ్ళని మనం పొందుకోవాలంటే దేవుని పాదాలు పట్టుకొని అడగాలి. ప్రతిదినం ప్రతి క్షణం ఆయనకి చేసిన ప్రతి ఒక్కదాన్ని గణపరుస్తూ, చేసిన మేలుని స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ, ఆయన నామాన్ని మహిమపరుస్తూ మనం తగ్గించుకుంటూ జీవించాలి. ప్రతి క్షణం మనం క్షమాపణ అడగాలి, ప్రభు దగ్గర క్షమాపణ అడగాలి. ప్రతి ఒక్క రోజు ఏదో ఒక పొరపాటు మన పట్ల జరుగుతుంది కాబట్టి ప్రభా మమ్మల్ని క్షమించేయి అని చెప్పని అడగాలి. అట్లా అడిగే ప్రతి ఒక్క దాంట్లో మనం అన్నిట్లో విజయాన్ని పొందుకుంటాం, కానీ అపజయం అనేది మనకి రాదనమాట. మనం తగ్గించుకునే మనసులోనే ఉండాలి దేవుడి పట్ల. మనము అహంకారంతో నేను అన్ని మంచి పనులు చేశాను, ఈరోజు నేను ఏ తప్పు చేయలేదనుకున్నప్పటికీ మన హృదయ ఆలోచనలు కూడా ఒక్కోసారి దేవుడికి తెలుసు. మన హృదయంలో ఉండే ఆలోచనలు దేవుడికి తెలుసు, మనుషులకైతే తెలియదు. కానీ దేవుడికి ప్రతి ఒక్కటి తెలుసు అనమాట, ప్రతి ఒక్కటి ఆయనకి లెక్కే అనమాట. మరి అట్టి హృదయం కలిగిన దేవుడు మనకు తోడుగా ఉన్నారు, మనకి తోడుగా ఉన్నానని చెప్పి మాట్లాడుతున్నాడు ఈ రాత్రి వాళ్ళ సమయంలో. మరి అందరూ మేలు పొందుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు క్షమాపణ అడగిన దేవుని, ప్రభా ఏదైనా సరేనైనా మాలో ఏ లోపం ఉన్నా క్షమించు, ఇంక మేము అలాంటి లోపాలు మేము చెయ్యం ప్రభా అని చెప్పాలని అడగండి. దేవుని పాదాలు పట్టుకొని అడగండి. ప్రియబిడ్డారా, మరి ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకోండి. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. ప్రభా దయగల రాజా, ప్రేమగల మా తండ్రి, ప్రభా ఈ సమయం వరకునైనా మమ్మల్ని అందరినీ కలిపినందుకు నీకు స్తోత్రం నైనా. నా తండ్రి మా మధ్య నీ ఉన్నావని నమ్మకం విశ్వాసంతో జీవిస్తున్నామయ్యా. లోకమంతా నా తండ్రి ప్రభా నీ బిడ్డలే కదా ప్రభా, నేను ఇష్టపడుతున్నాను. లోకమంతా నా బిడ్డలు నా ఇష్టం, నాకు చాలా ఇష్టం వీళ్ళంతే అని చెప్తున్నా ప్రభా. నా తండ్రి ఆకాశం నా సింహాసన, భూమి నా పాదపీఠమన్నావయ్యా. పాదపీఠ మీద ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమిస్తున్నానని చెప్తున్నావయ్యా. నా తండ్రి ఎంతమంది ఎన్ని రకాలుగానైనా ఇబ్బంది శోధనలో ఉన్నారో ప్రభా, మరి ఈ రాత్రి వాళ్ళ సమయంలోనైనా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నా తండ్రి ప్రభా జకర్యానైనా నా తండ్రి 8వ అధ్యాయం ద్వారా 15వ వచనం ద్వారా బిడ్డలతో మాట్లాడిన మాటలన్నీ నేను నాతో అందరితో మాట్లాడిన విధానాన్ని బట్టి నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డతో దీవించండి, ఆశీర్వదించండి ఆయన. మేలులు మాత్రమే ఉద్దేశించి అన్నానని చెప్తున్నావయ్యా. మరి శాంతి సమాధానం దయచేయండి అయ్యా. మరి నా తండ్రి ప్రభా రాత్రి వేళల్లో నా తండ్రి ప్రభా ప్రతి క్షణం నీ పాదాలు పట్టుకొని కన్నీరు విడుచుచున్నాయన ఎంతోమంది విరిగి నలిగిన హృదయాలతో జీవిస్తున్నారు ప్రభా. అట్టి వారందరికీ నాయన ఈ రాత్రి వేళ సమయంలోనైనా ఒక జవాబును దయచేసినైనా ప్రతి ఒక్క బిడదరనైనా వేల కుటుంబాలనైనా సన్నిధిలో సాక్ష్యాలుగా నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం నాయన. ఏ సమస్య అయినప్పటికీనైనా సమస్యలు సాయి చూడకుండానైనా నీ వైపు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తెలియని వారు ఎవరైనా ఉంటేనైనా వాళ్ళ హృదయాలను ప్రేరేపించండి అయ్యా. వాళ్ళు కూడా మంచి జ్ఞానం కలిగిన తండ్రి ప్రభా నీ వైపు చూసే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. మీరు చేస్తున్న ప్రతి ఒక్క మేలులైనా పొందుకోవాలయ్యా. అట్టి కృపను దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా మీరంటే ఎరగని వారికి కూడా నాయన సహాయం చేసి నా తండ్రి ప్రభా నీ నామను ఘనపరుచుకోమని, అందరికంటే ఎక్కువ ఘనమైన దేవుడు మీ దేవుడని చెప్పన్న విశ్వసించి నా తండ్రి ప్రభా నీ సన్నిధిలో సాక్ష్యాలుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. అట్టి కృపను దయచేస్తున్నందుకే స్తోత్రం నాయన ప్రభా. మరి ఈ రాత్రి వాళ్ళ సమయంలోనైనా ఎంతమంది బిడ్డలనైనా హృదయంతో నాయన నింపుకొని ఉండారు, కన్నీటి హృదయాలతో నింపుకొని ఉన్నారు. వాళ్ళందరికీ మిండారుగా దీవించి ఆస్వాదించమని ఇంకా సమయం లేకుండా నాయన నా తండ్రి నిశ్చయమే నా తండ్రి ప్రభా క్షణం నా తండ్రి ప్రభా శీఘ్రమే వాళ్ళందరికీ జవాబు దైత్యమని వేసినామని ప్రార్థిస్తున్నామయ్యా. అమనయ్యా. మరి రాత్రి వాళ్ళ సమయంలో పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డనైనా దీవించండి అయ్యా. పెళ్ళిళ్ళ రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా నా తండ్రి నీవు తప్ప ఇంకెవరూ లేరయ్యా. నీవే జీవితం, నీవే సర్వస్వం అయినా నా తండ్రి ప్రభా నీ నామని మహిమ తెచ్చుకొని నామని ఘనత తెచ్చుకోండి అయ్యా. బిడ్డలనైనా ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళినైనా ఏ పాములు ఏ తేళ్లునైనా ఏ విష పురుగులు ఏ విష జంతువులు ఎవరిని ముట్టకుండా కాపాడండి అయ్యా. రైతులు ఎంతోమందినైనా పొలాల్లోకి వెళ్తున్నారు ప్రభా, బురదల్లోనైనా చీకన తండ్రి ప్రభా ఏ చీకు అక్కడ ముట్టకుండానైనా నా తండ్రి ఏ విషయంలోనైనా బిడ్డలను ఏ చెడు ముట్టకుండానైనా ప్రతి క్షణంనైనా ఎక్కడ అపవాది కలిగించే ఏ శ్రోత నా బిడ్డలను ముట్టకుండానైనా నా తండ్రి
కాపాడండి అయ్యా, సహాయం దయచండి. వ్యవసాయదారులు చేస్తున్న ప్రతి ఒక్క పంట చుట్టూ కాపుదల ఉంచండి. ప్రతి ఒక్క అవసరతలోనైనా వాళ్ళకి తోడుని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నీ నామను మహిమపరచుకోండి అయ్యా. వాళ్ళకి ఎక్కడ నష్టం అనేది కలగకుండానైనా ప్రతి ఒక్క బిడ్డ సంతోషపడినైనా మహా సంతోషంగానైనా దీవించబడండి అయ్యా. కృపను దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. వాళ్ళ పశువుల చుట్టూ కాపుదల ఉంచండి అయ్యా. జీవాల చుట్టూ కాపుదల ఉంచండి. చేస్తున్న ప్రతి ఒక్క వ్యవసాయంలోనైనా ప్రతి ఒక్క బిడ్డకి కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి వాహనాలు నడుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా సమృద్ధిగానైనా నా తండ్రి సంపాదించుకున్న భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి జాబులు నడుపుతున్న జాబులు ఎన్ని రకాల జాబులు చేస్తున్నారో ప్రభా, జాబులు చేసే ప్రతి ఒక్క బిడ్డ సమృద్ధిగానైనా సంతోషంగా తిరిగి వచ్చే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రతి దినంనైనా నా తండ్రి వాళ్ళు సంతోషంగా ఉండాలి ప్రభా, అటు కృపను దయచేయండి అయ్యా. బిడ్డలనైనా ప్రతి ఒక్క కుటుంబంలోనైనా నా తండ్రి ప్రభా అపవాది ఎక్కడెక్కడ ఎన్ని రకాలుగానైనా నా తండ్రి వైరస్లుగా నా తండ్రి ప్రభా విషపురుగులతో నా తండ్రి ప్రభా తీసుకొస్తుందా ప్రభా, విషపు జ్వరాలుగా తీసుకొస్తుందని ఆ విషపు జ్వరాలు తొలగించి నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క చోటనైనా నీ వెలుగుతో నింపబడండి. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి సమాధానాన్నైనా ఆరోగ్యాన్ని ఆయుష్ని దయచేసినైనా నా తండ్రి నీ నామాన్ని మహిమపరచుకోండి. ఏక మనసు ఏక ఆత్మ కలిగి కుటుంబం అంతా దీవించబడండి, ఆశీర్వదించబడండి. సంపూర్ణమైన స్వస్థత నన్నెత్తి మించి అరకల్లా వరకు నేను సంపూర్ణమైన స్వస్థత పరిపూర్ణమైన సంతోషాన్ని దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డనైనా నీ గాయపడే హాసంతో ముట్టండి అయ్యా. నన్ను ఎత్తమించి అరకాల వరకునైనా నూతన అవయవాలుగానైనా ప్రతి ఒక్క అవయవాన్ని నూతన అవయవాలుగా మార్చినైనా దీవించి ఆశ్రదించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ కాపుదల ఉంచండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలోనైనా కావాల్సిన అవసరతలన్నింటిలో తోడుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఏ బిడ్డలు ఏ జాబుల కోసం ఎదురు చూస్తున్నారు నాయన, ఆ జాబులు వాళ్ళకి అందేటట్టు సహాయం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో చదువులు జాబులు వాళ్ళ జీవితాలు దీవించండి, ఆశ్రదించండి అయ్యా. మరి ఇంకా ఎంతోమంది నా తండ్రి ప్రభా జాబుల కోసం ఎదురు చూస్తున్నారయ్యా. వాళ్ళకి నాయన అధికారులకి నైనా ప్రేరేపించండి అయ్యా. నా తండ్రి ప్రభా డబ్బులు కడితేనే జాబ్లో చేరనని చెప్పని ఎంతోమందినైనా నా తండ్రి చేస్తున్నారు ప్రభా. బిడ్డలందరినైనా ప్రార్థనలోనైనా ఎంతోమంది నా తండ్రి ప్రభా పాదాలు చెంత పట్టుకొని ఏడుస్తున్నారయ్యా. నా తండ్రి దానం కట్టలేం, చదువుకొని చదువంతా వృధా అయిపోతుంది, ఏ పరిస్థితుల్లో మేము జీవిస్తున్నామో మాకు అర్థం కావటం లేదు అని బాధపడితే ఎంతోమంది బాధపడుతున్నారు ప్రభా. నా తండ్రి అధికారులకు దయ పుట్టించిన ఆయన నా తండ్రి ఆ బిడ్డల గుండా మంచి పేరు మాకు వస్తుందని చెప్పని నమ్మి నా తండ్రి ప్రభా వాళ్ళ హృదయాలను ప్రేరేపించండి అయ్యా. డబ్బులు అవసరం లేదు, మేము జాబులు ఇస్తాం, మీ తల్లిదండ్రుల జాబులు మీకు ఇచ్చేస్తామని చెప్పని ఆయన వాళ్ళ హృదయాలను ప్రేరేపించండి అయ్యా. మంచి బిడ్డలను పోగొట్టుకుంటున్నామని నాయన వాళ్ళకి హృదయాలు ప్రేరేపించండి అయ్యా. చదువుకున్న బిడ్డలందరినీ నాయన ఏ చదువు సంబంధించిన బిడ్డలు ఆ చదువులోనైనా జాబుల్లో నిలబట్టడానికి సహాయం దయచేయండి అయ్యా ప్రభా. నా తండ్రి ప్రభా ఎక్కడనైనా లంచాలు అనేది ఉండకూడదయ్యా. ప్రతి ఒక్క బిడ్డనైనా స్వచ్ఛమైన మనస్తోనైనా ప్రతి ఒక్క బిడ్డ చదువుల్లోనైనా ప్రతి ఒక్క బిడ్డనైనా దీవించబడి ఆశ్రదించమని వాళ్ళు చదువుకున్న కష్టానికి ఫలితంగానైనా జాబుల్లో సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అధికారులకునైనా వాళ్ళని చూసి ప్రేమ కలగలగానైనా వాళ్ళ ద్వారా మనకు మంచి పేరు వస్తుంది, ఇంకా మనం ఎక్కువగా పొందుకుంటాం లాభాలని చెప్పాలని భాగ్యాన్నైనా ఆ బిడ్డల మీద ప్రేమను కలిగించి వాళ్ళ హృదయాలు ప్రేరేపించినైనా పిలుపులు అందించమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామను మహిమపరచుకొని నీ నామను గణపరచుకోండి ప్రభా. ఫ్యాక్టరీలు నడుపుతున్న ప్రతి ఒక్కళ్ళని దీవించండి, ఆశ్రదించండి అయ్యా. కుటుంబాల్లో ఏ కుటుంబాల్లోనైనా అసమాధానంగా ఉండారనైనా నా తండ్రి ప్రభా ఎంతమంది ఆడపిల్లలనైనా నా తండ్రి ఎన్నో రకాలుగానైనా నా తండ్రి వివాహాలైనప్పటికీ నా తండ్రి ప్రభా ఆడపిల్లలనైనా వేధిస్తున్నైనా నరక వేదన పెడుతున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని శాంతి సమాధానం దయచేయండి అయ్యా. ఆ బిడ్డలనైనా అత్తగారిళ్ళకు పంపించిన నా తల్లిదండ్రులు పడుతున్న ప్రతి ఒక్క వేదననైనా నా తండ్రి తీసివేసినైనా ఆ బిడ్డలు సంతోషంగానైనా భార్యాభర్తలు సంతోషంగా కుటుంబం అంతా అత్తమామలతో సంతోషంగానైనా గడిపే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. శత్రువులు మిత్రులుగా మార్చమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నమ్మి వచ్చిన ఆడపిల్లకనైనా నా తండ్రి ఆ కుటుంబంలో సంతోషమే దొరకాలి ప్రభా. బాధలు అనేది ఉండకూడదు అయ్యా. బిడ్డలను అర్థం చేసుకునే మనసు నా కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఇతర దేశాలకునైనా ఈ దేశాల నుంచి ఇతర దేశాలకు వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డనైనా చదువుల్లో జాబుల్లోనైనా ఎన్ని రకాల మంచి పనుల మీద ఎల్లున్నారా ప్రభు వాళ్ళందరూ దీవించండి, ఆశ్రదించండి అయినా. మంచి పనుల మీద వెళ్తున్నా ప్రతి ఒక్క మంచి పనులు దీవించి మెండారుగా దీవించి ఆశ్రదించమని ప్రార్థిస్తున్నామయ్యా. వికలాంగులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి, వితంతులను జ్ఞాపకం చేసుకోండి. సొంత గృహాల కోసం బాధపడుతున్న వారికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ఇళ్ళ స్థలాలు కూడా లేని పరిస్థితులు ఎంతమంది బిడ్డలు ఉన్నారా ప్రభా వాళ్ళకి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ఈ లోకంలోనైనా పేదరికం అనేదానికి చోటు లేకుండానైనా నా తండ్రి అందరూ సంతోషంగా ఉండే భాగ్యాన్ని దయచేయండి. ప్రతి ఒక్క చోటనైనా ధనవంతులుగా మాత్రమే నైనా దీవించబడాలయ్యా. అటు దయచేయండి అయ్యా. ప్రభా మీరు ధనవంతులయ్యా, మిమ్మల్ని ఆశ్రయించిన వారు ఎవరు పేదరికంలో ఉండరయ్యా. అటు కృపను దయచేయమని ఈ లోకమంతా సంతోషంగా ప్రతి ఒక్కళ్ళనైనా ధనవంతులుగా మాత్రమే ఉండడానికి సహాయం దయచేయండి అయ్యా. జయవీరుడుగా నీ ఉండినైనా ప్రతి ఒక్క దాంట్లోనైనా జయాన్ని పొందుకునే వారుగా దీవించండి అయ్యా. ఈ రాత్రి వాళ్ళ సమయంలో మీరు చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం
ప్రార్థిస్తున్నామయ్యా. అందరికి మేలులు మాత్రమే ఉద్దేశించి ఉన్నాను, భయపడకుడి అంటున్నావయ్యా. ఏ బిడ్డ ఏ కష్ట పరిస్థితిలో ఉన్నారనైనా వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, పెళ్ళిళ్ళ రోజు జరుపుకుంటున్న వారిని దీవించండి. నూతనంగానైనా ఎన్ని శుభకార్యాలు మొదలు పెట్టినారనైనా వాటి అన్నిట్లోనైనా నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయండి అయ్యా. ఎంతమంది బిడ్డలనైనా ప్రేయర్ రిక్వెస్ట్లు అడుగుతున్నారో ప్రభా, బిడ్డలందరినీ దీవించండి. వాళ్ళ అవసరతలు ఏమున్నప్పటికైనా వాళ్ళ అవసరతలన్నింటిలో తోడుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను గణపరచుకోండి. ఎంతమంది బిజినెస్లు నడుపుతున్నారో ప్రభా, బిజినెస్లు చేస్తున్న ప్రతి ఒక్కళ్ళని నీ కృపలో జ్ఞాపకం ఉంచుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా, నా తండ్రి ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కానీ ప్రతి ఒక్కళ్ళని చేసే ప్రతి ఒక్క బిజినెస్లో చేతి పనుల్లో కానీ నాయన చిన్న చిన్న వ్యాపారాలు నడుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. భూమి మీద ఈ రాత్రి వేళ సమయంలోనైనా ఎన్ని రకాల వాహనాలు నడుస్తున్నాయినైనా ప్రతి ఒక్క వాహనం చుట్టూ నీ కాపుదలు ఉంచండి. భూమిని నడుపుతున్న ప్రతి ఒక్క వాహనం చుట్టూ కాపుదలు ఉంచండి. రాకపోక ప్రయాణం అంతట్లోనైనా బిడ్డలు సంతోషంగానైనా చేరవలసిన చోట చాటని సహాయం దయచేయండి అయ్యా. మరి నా తండ్రి సముద్రాలపై నడుపుతున్న వాహనాల చుట్టూ కూడా కాపుదలు ఉంచండి. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదలు ఉంచండి ప్రభా. ఆకాశంలో నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. ఏ బిడ్డకి ఎలాంటి హానికరం కలగకుండానైనా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ అగ్ని కాంచిని వెండి అయ్యా. నీ నామను మహిపరచుకోండి, నీ నామను గనపరచుకోండి అయ్యా. ఏ బిడ్డకి ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. గర్భం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలనైనా నా తండ్రి యెహోవా ఇచ్చిన బహుమానమని నీ సన్నిధిలో సాక్ష్యాలుగా పలకబోతున్నందుకే స్తోత్రం నైనా. ఆ బిడ్డలకి నా తండ్రి గర్భాన్ని తెరవబడండి అయ్యా. నా తండ్రి ప్రభా, గర్భంలో పెరుగుతున్న శిశువులనైనా నా తండ్రి క్షేమకరంగానైనా ఎదుగుదల అవటానికి సహాయం దయచేయండి అయ్యా. కాన్పులకు వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి ప్రభా సంతోషంగానైనా, బిడ్డలు బలమైన బిడ్డగానైనా, ఆరోగ్యవంతమైన బిడ్డ భూమి మీదకి వచ్చే భాగ్యాన్ని దయచేయండి. తల్లి బిడ్డలు క్షేమకరంగా మళ్ళీ తిరిగి గృహాలకు వచ్చే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. వైద్యం చేస్తున్న ప్రతి ఒక్క వైద్యం చేసే ప్రతి ఒక్కళ్ళు నా తండ్రి ప్రభా వాళ్ళ హస్తాలు నీ హస్తాలుగా మార్చినైనా ప్రతి ఒక్క వైద్యంలోనైనా వైద్యం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డ మంచి పేరు పొందుకునే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ఎక్కడనైనా ఎలాంటి ఏ బిడ్డకి ఏ అపకారం కలగకుండా నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డ క్షేమకరంగా సంతోషంగా ఎట్లా వెళ్తున్నారో అట్లా సంతోషంగా మళ్ళీ గృహాలకు చేరే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ఏ ఆత్మ నశించకూడదు ప్రభా, ప్రతి ఒక్క ఆత్మ రక్షింపబడాలి. దీవించండి, ఆశీర్వదించండి ఆయన. నా తండ్రి నీ నామానికి మహిమ కలుగును గాకయ్యా. నా తండ్రి జలుబులు, దగ్గులు, జ్వరాలు ఎక్కడెక్కడ ఉన్నాయనైనా వాటన్నిటిని తొలగించమని వేసిన వాళ్ళు ప్రార్థిస్తున్నామయ్యా. ఏ గృహంలో అలాంటి ఎక్కడ జరగకుండా సహాయం దయచేయండి. అపవాదికి చోటు ఇవ్వకుండా నాయన అపవాదిని తొలగించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభ సైతాన్ శోలతో బాధపడుతున్న ప్రతి ఒక్కళ్ళని విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నామను మహిపరచుకోండి అయ్యా. హాస్టల్లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదల ఉంచండి. వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలోనైనా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. జాబుల్లో నిలబడిన ప్రతి ఒక్క బిడ్డనైనా ఎంతోమంది బిడ్డలనైనా పర్మనెంట్ అవ్వలేదని బాధపడుతున్నారయ్యా. ఆ బిడ్డలు పర్మనెంట్ అవ్వడానికి సహాయం దయచేయండి. అధికారులకు దయపుట్టించినైనా పర్మనెంట్ అవ్వడానికి సహాయం దయచేయండి. నా తండ్రి ఇంకా ఎంతమంది బిడ్డలనైనా నా తండ్రి నీ కోసం నైనా సహాయం అడుగున్నారా ప్రభా. నా తండ్రి వాళ్ళందరికీ సహాయం దయచేయండి. ఏదైనప్పటికీనైనా బిడ్డలు చదువుల్లోనైనా చదివించుకోలేని పరిస్థితులు ఎంతమంది ఉన్నారనైనా వాళ్ళకి కావాల్సిన అవసరతలో సహాయం దయచేయండి. భార్యాభర్తల మధ్య సమాధానాన్ని ఏర్పాటు చేయండి. ఉదయకాలం సంబంధించిన ఎంతమందినైనా వ్యసనాలకు బానిసలు అవుతున్నారు తండ్రి ప్రభా. కుటుంబాలనైనా నష్టపాలు చేసుకుంటూ ఆ బిడ్డల జీవితాలు నష్టపాలు చేసుకుంటున్నారా ప్రభా. వాళ్ళందరూ మనసులు మార్చండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా మాత్రమే ఉండాలయ్యా. యథార్థమైన జీవితంలో మాత్రమే నడవాలయ్యా. నా తండ్రి ఎవరు గుమ్మాల వైపు ఎవరు చూడకూడదునైనా, ఒకళ్ళ కుటుంబాలను ఒకళ్ళు ఎదురు చూడకూడదునైనా, ఎవరు భార్య బిడ్డలనైనా వాళ్ళు సంతోషంగా కుటుంబం ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ నీ కాపుదల ఉంచండి అయ్యా. అపవాది ఏ బిడ్డ జీవితాన్ని నష్టపాలు చేయకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి ప్రభా దీన మనసు కలిగినైనా నీ వైపు చూసేవారుగానైనా ప్రతి ఒక్క కుటుంబాన్ని రక్షింపబడండి అయ్యా. ఎంతోమంది బిడ్డలైనా నా తండ్రి ఏడుస్తూ ఉన్నారు ప్రభా. అట్టి కృపాలు అట్టి ఏ కుటుంబంలోనైనా అట్టి జరగకుండా సహాయం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలోనైనా నీ కృపని దయచేసినైనా నా తండ్రి నీ సంధి సహవాసన బిడ్డలకు తోడించి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ప్రభా నీవు లేని జీవితంలో ఎవరూ లేరయ్యా. నిన్ను పిలవని వారు కూడా నాయన నేనున్నాను మీకు ఆదరణ చెప్పను, ఆదరణ కర్తవుగా నీ ఉండినైనా సహాయం దయచేయండి అయ్యా. నిత్యుడు తండ్రి నిరంతరం ఉండివాడు నీవేనయ్యా. నిన్న నేడు రేపు అన్నవాడు నీవేనయ్యా. ఏకరీతిగా నాయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే తండ్రి నీవయ్యా. నా తండ్రి నీ శాంతికరమైన ప్రేమ మాత్రమే ఈ లోకంలో పంచండి అయ్యా. నీ కోపానికి ఎవ్వరూ గురి కాకూడదునైనా ప్రశాంతమైన వాతావరణంగా మార్చండి అయ్యా. ఇంకెక్కడనైనా ఎలాంటి ఉగ్రతలు అనేది ఉండకూడదు ప్రభా. ఏ నష్టపాలు ఉండకూడదు అయ్యా. ఏ కరువులు కాటకాలు ఉండకూడదయ్యా. ఏ వైరస్లు ఉండకూడదు ప్రభా. ఈ లోకం అంతా ప్రశాంతమైన వాతావరణం కలిగించండి అయ్యా. ఎక్కడెక్కడ ఎన్ని విధాలుగానైనా మాంత్రిక విద్యలు జరుగుతున్నాయి ప్రభా. వాళ్ళ మనసులో మార్చండి అయ్యా. ఇంకా వాళ్ళ ద్వారా ఎన్ని కుటుంబాలనైనా ఏ కుటుంబానికి నష్టపాలు కాకూడదయ్యా. వాళ్ళని చూసి భయపడే ప్రతి ఒక్కళ్ళు
ఒక్కళ్ళనైనా వాళ్ళని చూసి సంతోషపడాలి కానీ నాయన వాళ్ళని చూసి ఈర్ష్యపడకూడదు ప్రభా. అటు వారిని అందరినీ మార్చమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ అగ్ని ఆత్మతో అభిషేకించబడి వాళ్ళలో ఉన్న ప్రతి ఒక్క చెడు క్రియలు బయటికి పారదాలని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా, రాత్రి వేళ సమయంలో ఎంతమంది భయపడుతున్నాయినా, రాత్రి వేళ సమయం అవుతుందంటే భయపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకు నాయన సహాయం దయచేయండి. నా తండ్రి ఒంటరితనంలో ఉన్న ఎంతమంది బిడ్డలు జీవిస్తున్నారో ప్రభా, వాళ్ళందరికీ నీ తోడించి సహాయం దయచేయండి. వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి ప్రభా. నా తండ్రి నీ నామానికి మహిమ తెచ్చుకోండి అయ్యా. జాబుల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి ప్రభా. ప్రేరేపించండి అయ్యా. అధికారుల దగ్గర నుంచి దయ చూపించండి అయ్యా. ఏ బిడ్డ ఏ బిజినెస్లు నడుపుకోవాలని ఆలోచనలో ఉందా ప్రభా. నా తండ్రి ఏ బిడ్డలు ఏ చేతి పనులు చేసుకోవాలని ఆలోచన చేస్తున్నారయ్యా. ఎన్ని రకాలుగానైనా ఏ బిడ్డ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి మంచి జ్ఞానాన్ని దయచేసి వాళ్ళ తలంపులు నీవుగా దయచేయండి అయ్యా. ఏ బిడ్డ ఏ పని చేయాలోనైనా వాళ్ళకి తెలియని పరిస్థితిలోనైనా నీవుగా పక్కనుండి సలహా ఇవ్వండి అయ్యా. సలహాదారుడుగానైనా ఆదరణకర్తగా కుటుంబానికి నైనా నిలబడి ముందుకు కొనసాగించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఏ కుటుంబంలో ఏ దోషంలో ఉండకూడదయ్యా. యెహోవా పైన సువాసన ప్రతి ఒక్క గృహాల్లో విరజమ్మండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబం మారు మనసు రక్షణ పొందే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబాన్ని సాక్షులుగా నీ సన్నిధిలో నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం తండ్రి. లోకమంతానైనా నా తండ్రి శాంతి సమాధానం కలిగినైనా, ఏక మనసు కలిగి ఏక ఆత్మ కలిగి కుటుంబాలన్నీనైనా ఒకరినొకరు ప్రేమించుకునే భాగ్యాన్ని దయచేసి నేను నీ సన్నిధిలో సాక్ష్యాలుగానైనా కుటుంబాలన్నీ నీ సన్నిధిలో నిలబెట్టుకోబోతున్నందుకే కోటి కోటి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం వందరం తెలియజేసుకుంటున్నాను రాజా. నీకే స్తోత్రం నాయన. మాకైతే అసాధ్యం కానీ నాయన మీకు అసాధ్యం అంటే ఏది లేదయ్యా. నీ కోపానికి ఎవరు గురి కాకూడదు నాయన. నీ ప్రేమను మాత్రమే పంచుకోవాలయ్యా. ఇంకెక్కడ ఎలాంటి అగ్ని ప్రమాదాలన్నీ జరగకుండా నాయన ప్రతి ఒక్క కుటుంబం నాయన లోకమంతా ప్రశాంతంగా నాయన జీవించే జీవితంలో నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రభా, తెలిసి తెలియక నాయన చేస్తున్న ప్రతి ఒక్క పొరపాటులో క్షమించమని వేడుకుంటున్నానయ్యా. ఈ రాత్రి సమయం చెప్తున్నావు కదా, నేను మేలులు మాత్రమే ఉద్దేశించి ఉన్నానని చెప్తున్నావు కదా. మేలులు మాత్రమే నాయన ప్రతి ఒక్క కుటుంబం పైన దీవించండి, ఆశీర్వదించండి నాయన. పెంట కుప్పల మీద నుంచి లేపే తండ్రివి నీవయ్యా. దరిద్రతల నుంచి ధనాన్ని ధనవంతులుగా మార్చే తండ్రివి నీవయ్యా. నిన్ను ఆశ్రయించిన వారికి ఏది కొదువు లేదయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో నీ నామను మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ నామను గణపరచుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి మేమైతే ఏమీ చేయలేమయ్యా. మీరు మాత్రమే చేయగలుగుతారయ్యా. లోకమంతానైనా ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డ నోటి నిండా హృదయపూర్వకంగా సంతోషపడే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ఇంకెక్కడ ఎలాంటి అసమాధానాలు ఉండకూడదయ్యా. నా తండ్రి శత్రువులు అనేది ఉండకూడదయ్యా. అందరూ ఒకరినొకరు ప్రేమించుకుని మిత్రులు మాత్రమే జీవించాలయ్యా. నా తండ్రి ఎంతోమంది పోలీస్ ఆఫీసర్లు అందరినైనా రాత్రి పొగులు నిద్రలేక నా తండ్రి ప్రభా ఎంతోమంది ఎన్నో రకాలుగా బానిసలకు వ్యసనాలకు బానిసలైనా తిరుగుతున్నైనా ప్రమాదాలకు గురవుతున్నారు ప్రభా. నా తండ్రి బిడ్డల జీవితాలు నాశనం చేసుకుంటున్నారు ప్రభా. వాళ్ళందరినీ కాపాడడం కోసం నాయన రాత్రి వేళ సమయం అంతానైనా భార్య బిడ్డలు కుటుంబాలను వదులుకొనైనా కాపలా కాస్తున్నాయన జీవిస్తున్నారు. ఆ బిడ్డల చుట్టూనైనా ఆ బిడ్డలకి ఎలాంటి వ్యతిరేకతలు రాని నా బిడ్డలందరి చుట్టూ నీ కృప కాపుదలు తోడుగా ఉంచండి అయ్యా. నీ అగ్ని కంచెను వేయండి అయ్యా. వాళ్ళ కుటుంబాలకు కూడా నీ కాపుదలు ఉంచండి ప్రభా. వాళ్ళ కుటుంబాల్లోనైనా ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా ఉండాలయ్యా. భర్తలు బయటికి వెళ్తున్నారు, ఏం జరుగుతుందో నేను భయపడుతున్నాను. ప్రతి ఒక్క భార్య ధైర్యం కలిగి నేను జీవించాలయ్యా. మా భర్తలకు ఏం కావు, యేసయ్య ఉన్నాడు తోడని చెప్పని నమ్మి విశ్వాసంతో నిన్ను ఆదరించేవారుగా, నిన్ను ఆదరణకర్తగా పిలుచుకునేవారుగా దీవించండి అయ్యా. అట్టి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను ఘనపరచుకోండి అయ్యా. మిలిటరీ ఆఫీసర్ని కూడా నైనా ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలనైనా నా తండ్రి భార్య బిడ్డలను వదులుకొని నైనా నా తండ్రి వెళ్ళున్నారు నైనా. వెళ్ళిన వారు ప్రతి ఒక్క ఆత్మనైనా రక్షింపబడి తిరిగి రావాలి, జయాన్ని పొందుకొని విజయ వీరులుగా నైనా గెలుచుకొని రావాలి కానీ నైనా ఎక్కడ ఆత్మ నశించకూడదయ్యా. విజయాన్ని పొందుకునే దేవుడు నీ ఉండగా నైనా అపజయం అనేది ఆ బిడ్డలకు కలగకూడదయ్యా. నా తండ్రి ముందుగా మీరుగా బిడ్డలకు తోడు నైనా విజయాన్ని పొందుకొని సంతోషంగా ఆనందంగా గృహాలకు చేరే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళ కుటుంబాల్లో భార్య బిడ్డలు తల్లిదండ్రులు అందరూ సంతోషపడాలి ప్రభా. నా తండ్రి జయవీరులుగా నిలబడాలి కానీ నైనా అపజయం ఎరగకూడదయ్యా. నీ ఉండగా ఎవరికి నైనా ఏ హానికరం కలదయ్యా. తోడుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కళ్ళ విజయాన్ని యేసు నామంలోనైనా నా తండ్రి విజయాన్ని పొందుకొని వచ్చేవారుగానైనా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. మన తండ్రి ప్రభా ఇంకా ఎంతమంది బిడ్డలనైనా శరల్లో ఉన్నారు నాయన తండ్రి ప్రభా. తప్పులు చేయకుండా నైనా నా తండ్రి కటకటాల్లో ఉన్నారు ప్రభా. తప్పులు చేసిన వారు నైనా ఏ విధంగా ఉండాలనైనా, తప్పులు చేయని వారు ఏ విధంగా ఉండాలనైనా నా తండ్రి నిజమైన తీర్పును తీర్చినైనా ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఇంకా ఎక్కడెక్కడ నైనా నా తండ్రి ప్రభా సైతాన్ శోధనల వల్ల నైనా నా తండ్రి ప్రభా జైలులో ఉన్నట్టు నా తండ్రి ప్రభా బిడ్డలకనైనా నా తండ్రి తల్లిదండ్రుల బిడ్డలను వదిలిపెట్టి ఆ బిడ్డలు తినకనైనా ఎంతోమంది నైనా బాధలతో నైనా జీవితం నలిగిపోతుందయ్యా. నా తండ్రి మనుషులు రూపకంగా ఉన్నారు కానీ నా తండ్రి ప్రభా ఏమీ లేదయ్యా బిడ్డల దగ్గర. బిడ్డలందరూ సంతోషంగా విడుదల కలిగించిన
నా తండ్రి ప్రభా విడుదల పొందుకొని నాయన శైతాన్ శోధనలన్నీ విడుదల కలిగించుకొని సంతోషంగా వాళ్ళ తల్లిదండ్రులకు చేరినైనా నా తండ్రి యవనస్తు బిడ్డలైనా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని వయసుతో సంబంధం లేకుండా నేను ఎంతమంది బిడ్డలు బందిఖానాల్లో ఉన్నారు ప్రభా, చెరల్లోనైనా బంధించబడి ఉన్నారా ప్రభా, ఉండే ప్రతి ఒక్క చోటనైనా ఎన్ని చోట్లనైనా ఎన్ని గుడుల్లో నా తండ్రి ప్రభా బిడ్డలు ఉన్నారో ప్రభా, ఆ బిడ్డలందరికీ నాయన విడుదల కలిగించి నా తండ్రి యేసయ్య చేసిన బహుమానం అని చెప్పని అందులో సాక్ష్యాలుగా వాళ్ళందరూ నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రమైన ప్రతి ఒక్క బిడ్డ తరఫున వాళ్ళ కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండే భాగ్యాన్ని దయచేయండి. తల్లిదండ్రులైనా ఎంతో కాలం నుంచినైనా మాకెవరు సహాయం చేసేవారు లేరు, ఎంతకాలం ఉన్నప్పటికీ మా బిడ్డలకి ఎక్కడ స్వస్థత కలగలేదు, నా బిడ్డలు అట్లాగే నలిగిపోతున్నారని గుండెలు ముక్కలైపోతున్నా తండ్రి ప్రభా, నలిగిన హృదయాలతో బాధపడుతున్నారు అయ్యా, వాళ్ళందరూ సంతోషపడే భాగ్యాన్ని నా బిడ్డల పట్ల దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నీ అగ్ని నా ఆత్మతో అభిషేకించబడిన ఆయన నా తండ్రి ప్రభా సంపూర్ణ స్వస్థత పరిపూర్ణ సంతోషం పొందుకొని నా తండ్రి ప్రభా కుటుంబాలకు వెళ్ళాలయ్యా, వాళ్ళ జీవితాల్లో నిలబెట్టండి అయ్యా, మంచి వాళ్ళుగా నైనా ఆ బిడ్డలు పరుగులు తీస్తూ నన్ను నీ సన్నిధిలో సాక్ష్యాలుగా రాణించుకోబోతున్నందుకే స్తోత్రం నాయన. సాక్ష్యాలుగా ఒక బిడ్డ ధరనైనా ఎన్నో కుటుంబాలు రావాలి, లెక్కింపలేనుగా నా తండ్రి కుటుంబాలు నడిపించబడాలి. అటు కృపణ దైత్యమని ప్రార్థిస్తున్నామే. వాళ్ళందరినైనా సంతోషంగా నీ సన్నిధిలో సాక్షులుగా ప్రతి ఒక్క చోట ఏ బిడ్డ ఎక్కడున్నారో ప్రభా అక్కడ నీ సన్నిధిలో సాక్ష్యాల పలకాలి ప్రభా. అటు కృపణ దైత్యమని ప్రార్థిస్తున్నామయ్యా. నువ్వు చేస్తున్నావయ్యా, నువ్వు చేస్తావనే నమ్మకం విశ్వాసంతో నాయన నా తండ్రి ప్రభా మేము జీవిస్తున్నామయ్యా. నా తండ్రి నీ నామను మహిమపరచుకోండి, నీ నామను ఘనపరచుకోండి, విడిపించండి. ఆ సంఖ్యలు విడిపించి ఆ బిడ్డల సంపూర్ణ స్వస్థత పరిపూర్ణ సంతోషం పొందుకోవాలి. వెలుగును నింపండి ఈ రాత్రి వేళ సమయంలో. ప్రతి ఒక్క బిడ్డ అటు వారు ఎంతమంది ఎక్కడెక్కడ నా తండ్రి ఎక్కడెక్కడ ఉన్నారో నైనా, ఇళ్ళల్లో ఉన్నా బయట ఉన్నా నా తండ్రి ప్రభా, ఎక్కడెక్కడ గుళ్ళో ఉన్నా కానీ నైనా వాళ్ళందరికీ విడుదల కలిగి సంతోషంగా నైనా నా తండ్రి కుటుంబాలకు వెళ్ళడానికి సహాయం దయచేయండి, గృహాలకు వెళ్ళడానికి సహాయం దయచేయండి అయినా. నేను ఆమెను మహిమపరచుకోవాలని ప్రార్థిస్తున్నామయ్యా. అనాథాశ్రయాలలో ఎంతమంది బిడ్డలైనా పోషిస్తున్నారో వాళ్ళందరికీ నేను సహాయం దయచేయండి. సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మెండారుగా దీవించి ఎత్తుపట్టుకోండి అయ్యా. ప్రభుత్వం ద్వారా నైనా ఎంతమంది బిడ్డలు మంచి పనులు చేస్తున్నారో వాళ్ళందరినీ దీవించండి. వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ చుట్టూ ప్రతి క్షణం నీ కృప కాపుదలు తోడుగా ఉంచండి. వాళ్ళ వాహనాల చుట్టూ కాపుదలు ఉంచండి. వాళ్ళు రాకపోక ప్రయాణం అంతట్లో నీ కాపుదలు ఉంచండి అయ్యా. ప్రభా నీ నామను మహిమపరచుకొని ఇంకా ఎక్కడెక్కడనైనా ఎంతమంది బిడ్డలకు నా తండ్రి ప్రభా సహాయం అందటం లేదా తండ్రి, సహాయం అందే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. నీ నామను మహిమపరచుకోండి అయ్యా. ప్రభా వాళ్ళ హృదయాలు ప్రేరేపించి ఏ కుటుంబానికి సహాయం అందటం లేదనైనా దగ్గరుండి చూసుకునే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రభా ఈ ఛానల్ నడుపుతున్న ప్రతి ఒక్కళ్ళు ఎన్ని రకాల ఛానళ్ళు ఎన్ని రకాల లైవ్లు నడుస్తున్నాయి ప్రభా, వాళ్ళందరినీ నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నా తండ్రి నీ నామానికి మహిమ తెచ్చుకోండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డను హృదయపూర్వకంగా సంతోషంగా జీవించాలయ్యా. ఎన్ని రకాల లోన్ విషయంలోనైనా బిడ్డలు బాధపడుతున్నారు, వాళ్ళందరికీ సహాయం దయచేయండి. చేతి పనుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలకు సహాయం దయచేయండి అయ్యా. సొంత పనులు సహాయం దయచేసినైనా, వాళ్ళ అప్పులు బాకీలు తొలగించినైనా సంతోషంగా ఉండే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డనైనా చదువుల్లో ఎంతమంది ఎగ్జామ్లు రాయబోతున్నారో ప్రభా నా తండ్రి వాళ్ళకి అర్థం కాని పరిస్థితులు ఎంతమంది ఉన్నారనైనా మంచి జ్ఞానాన్ని దయచేసినైనా నా తండ్రి నీ జ్ఞానాన్ని దయచేయండి. వాళ్ళ హస్తములు నీ హస్తములుగా మార్చి వాళ్ళు రాసే ఎగ్జామ్ అంతట్లో నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. రేపు ఉదయకాల సమయంలోనైనా ఇంటర్వ్యూకి వెళ్ళే ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి జయాన్ని పొందుకొని జయ వీరులుగా తిరిగి రావాలయ్యా. అటు కృపను దయచేయండి అయ్యా. మరి జాబ్ విషయంలో కూడా నేను అధికారుల నుంచి దయపుట్టించిన ఆయన అధికారులకి హృదయాలు ప్రేరేపించే బిడ్డలు ఎంతోమంది బిడ్డలు అయినా చదువుకొని నష్టపోతున్నారయ్యా. నా తండ్రి చదివాం కానీ మాకు ఏమీ అర్థం కావటం లేదు, ఇటు పని చేసుకోలేక అటు చదువులో జాబు రాక బాధపడుతున్నామని నలిగిపోతున్న వారు ఎంతోమంది ఉన్నారయ్యా. వాళ్ళ చదువు సంబంధించి ఏ చదువు అయితే చదువుకొని ఆగిపోయి ఉన్నారు ఆ బిడ్డలకి ఆ చదువు సంబంధించిన చదువుల్లోనైనా నా తండ్రి ప్రభా ప్రేరేపించండి. అధికారులు ప్రేరేపించిన ఆయన నా తండ్రి సమాధానపరచమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభుత్వానికినైనా నా తండ్రి ప్రభ మంచి హృదయాన్ని కలిగించండి అయ్యా. బిడ్డలందరికీనైనా ఏ ఒక్క బిడ్డ కూడానైనా వదిలిపోకూడదయ్యా, పక్క తొలిగిపోకూడదయ్యా, బాధపడకూడదయ్యా, నష్టపాలు కాకూడదైనా ప్రతి ఒక్క బిడ్డ చదువుకు సంబంధించినైనా నా తండ్రి ఆ బిడ్డలు ఫలించాలయ్యా. ఫలించి నా తండ్రి ప్రభ మానుగా వృక్షాలుగా నా తండ్రి ప్రభ ఫల వృక్షాలుగా మారాలయ్యా. వాళ్ళ తరపున ఎంతోమంది కుటుంబాలైనా ఇంకా ఆదరణగా నిలబడాలయ్యా. అట్టి సంతోషాన్ని మా బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ఏమీ లేదనుకున్న దాంట్లోనైనా నా తండ్రి ఎంతో ఆనందాన్ని ఇచ్చే తండ్రి నీవయ్యా. హృదయాలు ప్రేరేపించండి, దీవించండి, ఆశీర్వదించండి, నామను మహిమపరచుకోండి. ఇంకా వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారికి నేను మంచి సంబంధాలు వచ్చేదానికి సహాయం దయచేయండి అయ్యా. వివాహాలు చేసుకోలేని వారు ఎంతమంది ఉన్నారో నా తండ్రి చేతిలో రూపాయి కూడా లేదు, మా బిడ్డల జీవితాలు ఎలాగని చెప్పని ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధాలనైనా నా తండ్రి ప్రభా నీ కృప వాళ్ళకి తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా.
దైవ సేవకులు నా తండ్రి ప్రభ ఈ రాత్రి వాళ్ళ సమయంలో ఉదయకాల సమయంలోనైనా వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క పనులనైనా వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క మంచి పనులు దీవించి ఆశ్రదించినైనా సంఘాలుగా ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకునే మనసును దయచేయండి అయ్యా. ఎక్కడ కులమతాలు రేపకుండానైనా కులమతాలు అనే భేదాలు లేకుండానైనా నా తండ్రి ప్రభ కులమతాలు రేపుతున్నాయినా ఎంతోమంది బిడ్డలు నష్టపోతున్నారయ్యా. అలాంటి పరిస్థితులు ఇంకెక్కడ ఈ లోకంలో జరగకూడదునైనా ప్రతి ఒక్క బిడ్డనైనా సంతోషంగా ఉండాలయ్యా. వాళ్ళ చదువుల్లో జాబుల్లో వాళ్ళ జీవితాల్లో శాంతి సమాధానం కలిగినైనా ప్రతి ఒక్క యవనస్తుడు జీవించబడాలయ్యా. అటు దైత్యమును ప్రార్థిస్తున్నామయ్యా. దైవ సేవకులు బలమును ఆరోగ్యాన్ని ఆయుష్ను దయచేసిన ఆయన వాళ్ళు చేసిన ప్రతి ఒక్క సేవలనైనా ముందుకు కొనసాగింపులకు దీవించండి. ఇంకా నూతన ఆత్మను రక్షింపబడగలిగే శక్తిని దయచేయండి అయ్యా. ఎవరి పట్ల ఏది నిశ్చితమో నెరవేర్చండి. ప్రతి ఒక్క సంఘం ఎత్తబడిన గుంపులో ఉండాలయ్యా. నూతన ఆత్మలతో నింపబడాలయ్యా. ప్రతి ఒక్క సంఘం నీ మంచి పేరు పొందుకునే సంఘంగా దీవించబడండి అయ్యా. యథార్థమైన జీవితంలో నడిచే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ఆత్మీయత సంఘం అంతా నా తండ్రి ప్రభా హృదయపూర్వకంగా పట్టజాలంత సంతోషంతో నింపబడే భాగ్యని దయచేయండి. ఏ బిడ్డ ఏ సమస్యల్లో ఉన్నప్పటికీ ప్రతి ఒక్క సమస్యను తొలగించండి. నా తండ్రి ప్రభా నీ నామను మహిమపరచుకోండి. ఎక్కడెక్కడ సన్నిధులనైనా నా తండ్రి ప్రభా మంచిగా నూతనంగా మొదలుపెట్టున్నారు ప్రభా. ఆ సన్నిధి పనులన్నింటిలోనైనా నీ కృప తోడుగా ఉంచి వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలో తోడుని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ఇంకా ఎంతమందినైనా స్వార్థికులు ఉన్నారో ప్రభు వాళ్ళందరూ దీవించండి. పరిచర్యలోకి నిలబడుతున్న ప్రతి ఒక్క బిడ్డను బలమును శక్తిని దయచేయండి అయ్యా. ఆరోగ్యాన్ని ఆయుష్ను దయచేసి సైతాన్ని ఎక్కడ ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి అయ్యా. ఏ గ్రామంలో నీ సువార్త లేదనైనా ఆ గ్రామాల్లో సువార్త అందటానికి సహాయం దయచేయండి అయ్యా. నీ నామను మహిమపరచుకోండి ప్రభా. నా తండ్రి లోకమంతా ఎత్తబడిన గుంపులో ఉండాలయ్యా. ఏ ఒక్క ఆత్మ కూడా విడవబడిన గుంపులో ఉండకూడదయ్యా. దీవించండి. చదువుల్లో జాబుల్లో వాళ్ళ జీవితాల్లో ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ రాత్రి వాళ్ళ సమయంలో ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ నీ అగ్ని కంచెని వేయండి అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క దేవదూతలను కావలు పెట్టండి. ప్రతి ఒక్క బిడ్డ పడకల చుట్టూ కంచెని వేయండి. ప్రతి ఒక్క బిడ్డ పడకలని హస్తంతోటి ముట్టండి అయ్యా. రాత్రి వేళ సమయంలోనైనా నిద్రించుచుండగా నా తండ్రి ఆది మనిషి నిద్రపోతున్న సమయంలోనైనా ఏ విష పురుగులు ఏ విష జంతువులు ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి అయ్యా. వాళ్ళు ఎక్కడ ఉన్నప్పటికీ నేను ఇంట్లో ఉన్నా బయటకు వెళ్ళినా బయట ప్రాణాల్లో కానీ ఎక్కడికి వెళ్ళినప్పటికీ నైనా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదల ఉంచండి అయ్యా. ఎంతోమందినైనా బయట తిరుగుతున్నారు ప్రభా. బిడ్డలను కూడా ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయినా. ఏ సమయాన్ని నా తండ్రి ప్రభా నా తండ్రి ఎక్కడ ఏ చెడు ఏ బిడ్డను ముట్టకుండా కాపాడమని నీ నామను మహిమపరచుకొని ప్రార్థిస్తున్నామయ్యా. చిన్న బిడ్డలనైనా నా తండ్రి తల్లి పాలకినైనా నా తండ్రి ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారు వాళ్ళందరికీ తల్లి పాలు శ్రేష్టంగా అందే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డనైనా సంపూర్ణ స్వస్థత పొందుకొని గృహాలకు చేరే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ఎక్కడ ఎలాంటి సమస్య రానికుండా కాపాడిన బిడ్డలైనా ఇంట్లో ఉన్నప్పుడు ఎలా బయటకు వెళ్ళినప్పుడు ఎట్లా నలుగురిలో ఉన్నప్పుడు ఎలాగ ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎలా జ్ఞానం కలిగి జీవించాలి ఆ జ్ఞానాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మంచి జ్ఞానాన్ని ఇచ్చి జ్ఞాపశక్తిని దయచేసిన ఆయన వివేచన కలిగిన మనసుతో ప్రతి ఒక్క బిడ్డని దీవించండి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డనైనా సహాయం దయచేయండి అయ్యా. ఏ బిడ్డని వదలవద్దయ్యా. ప్రతి ఒక్క బిడ్డనైనా నిన్ను పిలవపోయిన వాళ్ళ హృదయాల్లో కూడా అనుకుంటూ ఉంటారయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. వాళ్ళ సమస్యలు ఏవైనప్పటికీ నైనా అడిగే ప్రతి ఒక్క మంచి పనులు దీవించండి. వెయ్యింతలుగా ఆశీర్వదించండి. నా రోడ్ల మీద ఇంకా ఎంతోమంది నైనా అనాథలు ఉన్నారు ప్రభా. నా తండ్రి వస్త్రహీనులు ఉన్నారయ్యా. నా తండ్రి కడుపులకు తింటున్నామా తినలేదన్న పరిస్థితుల్లో జీవిస్తున్న వాళ్ళకి తెలియకోకుండా జీవిస్తున్నారయ్యా. ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నారయ్యా. అటు వారందరినీ మంచి గృహాలకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ఎక్కడి నుంచి వస్తున్నారో నైనా వాళ్ళు అక్కడికి దయచేయండి. ఏ కుటుంబాలకు సంబంధించిన బిడ్డలు ఆ కుటుంబాలకు దయచేయండి అయ్యా. ఎంతోమంది తప్పిపోయినైనా జీవిస్తున్నారయ్యా. వాళ్ళందరినీ ఒక చోటకి మంచి చోటకి నీ స్థలంలో చేర్చమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ సన్నిధిలో చేర్చండి అయ్యా. బిడ్డలందరినీ ఆదరించి ఆదరణ కర్తవ్గానైనా ఎవరిని ఏ విధంగా ప్రేరేపిస్తారనైనా సహాయం దయచేయండి అయ్యా. అనాథల సహాయం చేసిన ప్రతి ఒక్క బిడ్డలు మెండారుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా రోడ్ల మీద ఎక్కడ ఉండకూడదయ్యా. పేదరికం అనేది ఉండకూడదయ్యా. ఇంక ఈ లోకంలోనైనా ప్రతి ఒక్కరు ధనవంతులుగానే జీవించాలయ్యా. నిన్ను ఆశ్రయించిన ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రభా ధనవంతులుగానే ఉండాలి కన్నైనా నా తండ్రి పేదరికంలో ఎక్కడ ఉండకూడదయ్యా. వాళ్ళ అవసరతలన్నింటిలో తోడుని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క బిడ్డ పెదవులను స్థిరమైన బోరగా వాడబడండి అయ్యా. ప్రతి ఒక్క హృదయం అనే మనోన్నతరం తెరవబడండి అయ్యా. వాక్యమే మీరే వాక్యం అన్న తండ్రి. ప్రతి ఒక్కరికి వాక్యం అనే బలాన్ని ప్రతి ఒక్క హృదయాల్లో నాటండి ప్రభా. దీవించండి. శక్తిని బలమును పొందుకొని ఆరోగ్యాన్ని ఆయుష్ను పొందుకునే నీ వాక్యాన్ని ప్రతి ఒక్క తలంపులో దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఏ బిడ్డ ఎక్కడ అపవాది ఏ బిడ్డను ముట్టకుండా కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క చోటనైనా తల్లిదండ్రులకు అనుకూలంగా బిడ్డలను ప్రేమించే తల్లిదండ్రులుగా దయచేయండి అయ్యా. ఏ కుటుంబంలో అసమాధానం ఉన్నప్పటికీ నేను అసమాధానం తీసివేసి శాంతి సమాధానం దయచేయండి అయ్యా. ప్రభా అపవాది ఎవరిని వాడబడకుండా కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి స్తోత్రం నైనా. ఈ రాత్రి సమయంలోనైనా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకు సహాయం దయచేయండి. ప్రతి క్షణం రాత్రి పగులు అనకుండా నైనా ప్రతి క్షణం ఎనీ టైం నైనా ప్రతి ఒక్క బిడ్డ
కాపుదల ఉంచండి. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కంచెను వేసి కాపుగా మనం ప్రార్థిస్తున్నామయ్యా. నేను ఆమెను మహిమపరచుకోండి అయ్యా. నా తండ్రి ఇంకా ఎంతమంది ఉన్నారో నాయనా, ఇంకా ఎంతమంది సోదరులు ఉన్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. మాకైతే తెలియదు నైనా, కానీ ప్రతి ఒక్కళ్ళనైనా నీ కృపలో జ్ఞాపకం ఉంచుకోండి అయ్యా. నేను ఆమెను మహిమపరచుకొని భయపడుతాను. ప్రతి ఒక్కరినైనా మేలుని మాత్రమే ఉద్దేశించున్నానన్నావయ్యా. మేలు మాత్రమే దయచేయండి అయ్యా. ఎవరు నష్టపోకూడదు. ప్రతి ఒక్కళ్ళని ఎంత శత్రువులు అయినప్పటికీనైనా వాళ్ళ మిత్రులుగా మార్చండి అయ్యా. వాళ్ళ మంచి మనసును దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఏ బిడ్డ నష్టపోకూడదయ్యా. నీ కోపానికి ఎవరు నష్టపోకూడదయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి, సమాధానం, ఆరోగ్యం, ఆయుష్ని, ఏక మనసు, ఏకాత్మ కలిగి కుటుంబం అంతా జీవించాలయ్యా. ఐక్యత కలిగిన జీవితంలో యెహోవా ఆనంద బృందావాలుగా ప్రతి ఒక్క కుటుంబాన్ని కట్టబడండి అయ్యా. విడిపోయిన కుటుంబాలన్నీ కట్టబడని దీవించండి, ఆశీర్వదించండి. నేను ఆమెను మహిమపరచుకోండి, నేను ఆమెను గణపరచుకోండి అయ్యా. రేపు ఉదయకాల సమయంలో కూడా ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా ఎంతమంది బిడ్డలనైనా ముందుకి నా తండ్రి ప్రభా అడుగు వేయబోతున్నారు. నిద్ర లేచి వేసే ప్రతి ఒక్క అడుగు ముందు జయవీరుడుగా మీరు నైనా నా తండ్రి వాళ్ళకి మెట్టగా ఉన్న మార్గాలన్నీ మాకు అందరికీనైనా నూతన మార్గాలుగానైనా సరళ మార్గం చేయండి ప్రభా. నా తండ్రి మాకైతే ఏమీ తెలియదయ్యా. సరళం చేసినైనా నా తండ్రి నూతన మార్గాలు తెరవబడని మాకు ముందర కుడిపక్క వెడంపక్క మాకు వెనుక నీవుగా ఉండి కుడి చేపట్టుకొని ముందుకు నడిపించండి అయ్యా. మేము నిన్నుగా చూడాలయ్యా, నిన్నుగాను మాత్రమే చూడాలయ్యా. చెడ్డు ఆలోచనలు మాలోకి రానికుండా కాపాడండి. చెడు మనసులు మాలోకి రానికుండా కాపాడండి. చెడు స్వరాలు మాకు వినపడకుండా కాపాడండి నా తండ్రి ప్రభా. మేము ఎవరిని చూసినానైనా నిన్నుగా చూడాలి. మమ్మల్ని చూసే ప్రతి ఒక్కళ్ళు మాలో నిన్నుగా చూడాలి ప్రభా. అట్టి హృదయం లోకమంతా సంతోషంగా జీవించే భాగ్యం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క భార్య భర్త నా తండ్రి ప్రభా ఏక మనసు ఏక శరీరంలోనైనా జీవించే భాగ్యం దయచేయండి. అక్కడ అసమాధానంగా ఉన్నారనైనా అసమాధానాలని తొలగించి శాంతి సమాధానం దయచేయండి. ఒకరినొకరు ప్రేమించుకునే మనసును దయచేయమని ఆయన ప్రార్థిస్తున్నామయ్యా. ప్రభా ఎంతమందినైనా పక్షవాతంతోనైనా నా తండ్రి వీల్ చైర్లోనైనా ఒక్కొక్కరు అయితే అసలు మంచంలో నుంచి లేవలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి అయినా. స్వస్థత కలిగినైనా సంతోషాలుగా సాక్ష్యాలుగా లోకమంతా ప్రతి ఒక్క కుటుంబాన్ని నైనా నేను సన్నిధిలో సాక్ష్యాలుగా నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం తండ్రి. స్తోత్రం నాయన యేసు నామములోనైనా నా తండ్రి సాక్ష్యాలుగా నిలబడబోతున్నందుకే నీకు స్తోత్రం నాయన. ఆమేనయ్యా. నా తండ్రి ప్రభ రేపు ఉదయకాల సమయంలో తిరిగి గృహాలకు చేరేంతవరకునైనా నా తండ్రి ప్రభ ఏ చెడు ముట్టకుండా కాపాడండి. రేపు ఉదయకాల సమయంలో కూడానైనా భూమి మీద నడుస్తున్న ప్రతి ఒక్క వాహనాలు నా తండ్రి వాహనాల చుట్టూ నీ కాపుదల ఉంచండి నా తండ్రి ప్రభ. మన తన సముద్రాలపై నడుపుతున్న వాహనాల చుట్టూ కాపుదల ఉంచండి అయ్యా. మరి ఆకాశంలో నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదల ఉంచండి ప్రభా. ఏ బిడ్డ నా తండ్రి ప్రభా ఏ విషయాల్లోనైనా బాధపడుతున్నారు వాళ్ళందరూ సహాయం దయచండి. జాలర్లు కూడానైనా నా తండ్రి ఎంతోమంది బిడ్డలైనా చేపలు పడడానికి వెళ్తున్నారు ప్రభా. వాళ్ళందరూ విస్తారంగా సమృద్ధిగానైనా పట్టుకొని సంతోషంగా వచ్చే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ రాత్రి వాళ్ళ సమయం నుంచి మీరు వచ్చే రాకల్లో ఏ సమయం కూడా నైనా ఏ చెడు ముట్టకుండా కాపాడండి. ఏమి తిన్నా ఏమి తాగినైనా బలము శక్తినిచ్చే కడుపులోకి వెళ్ళడానికి సహాయం దయచండి. ఏ విష పదార్థాలు ఎవరి కడుపులోకి వెళ్లకుండా కాపాడండి అయ్యా. ఏ విషపు శ్వాస ఏ ముక్కల్లోకి వెళ్లకుండా కాపాడండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డలోనైనా నా తండ్రి నన్ను ఎత్తమైన చరకాల వరకు నూతన అవయవాలుగా మార్చి దీవించి ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి వాళ్ళ సమయం నుంచి మీరు వచ్చి రాకల్లో ఎత్తబడి గుంపులో ఉండేంతవరకు ఏ బిడ్డని ఏ చెడు ముట్టుకున్నానైనా కాచి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి పొందుకున్నా మా ప్రిపరలోకి మా తండ్రి ఆమెన్. యేసే నామంలో మీకు అందరికీ హృదయపూర్వక వందనం తెలియజేసుకుంటున్నాను.